ఓ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనతో ఆ గ్రామంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది, పర్యావరణం పరిరక్షించబడింది, అక్కడ పరిశుభ్రత చోటు చేసుకుంది. గ్రామం రూపురేఖల్నే పూర్తిగా మార్చేసింది. అదే మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని డ్రైనేజీ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి సంకల్పించారు. మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కుప్పం బాదూరులో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం సంకల్పించారు. ఇప్పుడు కుప్పం బాదూరు గ్రామంలో ఉంటున్నాము. పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న గ్రామంలో ఉందాము, చూద్దాం పదండి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కుప్పం బాదూరు గ్రామంలో పైలట్ ప్రాతిపదికన చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ ప్రాజెక్ట్ ఆ గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ఈ ఆధునిక డ్రైనేజ్ విధానం ద్వారా వర్షపు నీరు, వాడిన నీరు వేగంగా భూగర్భంలోకి మళ్లేలా చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనతో పైలట్ ప్రాజెక్టుగా పలు ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ సూపర్ డ్రైన్ ఇప్పుడు కుప్పం బాదూరుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. మ్యాజిక్ డ్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో 75 మిల్లీమీటర్ల నుంచి 12 మిల్లీమీటర్ల వరకు వివిధ పరిమాణాల రాళ్లను 4 పొరలుగా వేస్తారు. దీంతో నీరు ఎక్కడా నిలవకుండా నేరుగా భూమిలోకి ఇంకిపోతుంది. ప్రతి 30 మీటర్లకు ఒక సోక్ పిట్ నిర్మించడంతో నీటి ప్రవాహం నిరంతరంగా కొనసాగుతోంది. గతంలో సిమెంట్ కాలువల్లో నీరు పారకుండా మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి జ్వరాలు, చర్మ వ్యాధులు తరచూ వచ్చేవని స్థానికులన్నారు. ఇళ్ల ముందు దుర్వాసనతో పాటు పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యేవారని తెలిపారు. మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం పూర్తయ్యాక ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఈ మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టాన్ని తీసుకొని వచ్చారు. ఇది ప్రజలకు చాలా అందుబాటులో అండ్ వసతి పరంగా కూడా చాలా బాగుంది. దీన్ని 3 లేయర్లుగా, ముఖ్యంగా 3 లేయర్లుగా నిర్మించారు. మొదటగా దీన్ని పెద్ద బండరాళ్ళతో వేయడం జరిగింది. దానిపైన గచ్చు వేశారు. దానిపైన గులకరాళ్ళు వేశారు. అదేవిధంగా దోమలు చేరకుండా ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే వ్యాధుల బారిన పడకుండా, ముఖ్యంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాడిన నీరు డ్రైన్లో నిలవకుండా వెంటనే భూగర్భంలోకి ఇంకిపోవడంతో దోమల బెడద గణనీయంగా తగ్గిందని గ్రామస్తులు చెప్పారు. గ్రామం శుభ్రంగా, ఆహ్లాదంగా మారిందని స్థానికులన్నారు. కుప్పం బాదూరు గ్రామం ఇప్పుడు ఆరోగ్యంగా, పరిశుద్ధ పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ డ్రైన్ వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు లేకుండా పోయాయని, భూగర్భ జలాల మట్టం పెరిగే అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు. అంతా ఉండేది, ఎవరు తీసేవాళ్ళు లేరు. ఇప్పుడు బాగాలేదు. అటుపక్క అయితే బాగుంది. దానివల్ల డిఫరెంట్ ఉంది సార్. ఇది బాగాలేదు, అది బాగుంది. మాకు ఎట్లా తెలుస్తుందంటే అటుపక్క అయితే నీళ్లు, మట్టి అంతా గలీజ్గా ఉండేది. ఇప్పుడు ఆ పక్క అయితే బాగుంది. దాంట్లో జల్లు వేసారు కాబట్టి బాగుంది సార్. దానివల్ల దోమలు ఏవి రావట్లేదు, బాగుంది సార్. అంటే జల్లు వేసిన దానివల్ల నీళ్ళు నిలకుండా వెళ్ళిపోతాయి కదా సార్, దానివల్ల బాగుంది. ముందు కాలంలో పాస్ కట్టేది కానీ, నీళ్ళు నిలిచేది కానీ, దోమల వాళ్ళేది కానీ అవి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సిస్టమ్ కాలువ బాగా నీట్గా ఉంది. నీళ్లు పడితే ఇంకిపోతున్నాయి. దానికి 3-4 సిస్టమ్గా చేసినారు. మాకు బాగా ప్రశాంతంగా, బాగా నీట్గా ఉంది. ఏ దమ్ము లేదు, ఏ స్మెల్ లేదు, అంతా నీట్గా బాగుంది. ఇక గ్రామ వీధుల్లో పరిశుభ్రత స్పష్టంగా కనిపిస్తోందని మహిళలు చెబుతున్నారు. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకుంటూ ఉండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాలిక ఫలితాలు అందించే ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే అనేక గ్రామాలకు మేలు జరుగుతుందని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు మ్యాజిక్ డ్రైనేజీ సిస్టాన్ని స్వాగతిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని ఆశిస్తున్నారు. ఆ దిశగా డిప్యూటీ సీఎం ఆలోచన విధానాన్ని స్వాగతిస్తూ ఇలాంటి డ్రైనేజీ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 కుప్పం బాదూరు నుంచి.